కపిరాజా, నేటి నుంచి నేను నీవాడను. హే ప్రభు, లెమ్ము. కపిరాజా, నీవు నా మిత్రుడవు. ఓటమి భారంతో వంచనకు లోనైన నాలాంటి వానరునికి తమరు మిత్రత్వాన్ని ప్రసాదించారు. రామ, తమ హృదయం సాగరం కంటే విశాలమైంది. తన మిత్రుడు పోగొట్టుకున్న దానిని మరల పొందేందుకు తన ప్రాణాలను సైతం ఒడ్డేవాడే నిజమైన స్నేహితుడనిపించుకుంటాడు సుగ్రీవుడు. హే వానరరాజా, మా రఘువంశీయులకు ధర్మము, గౌరవము, ప్రాణము కన్నా నిన్న మిత్రుణ్ణి బాధల నుండి విముక్తుణ్ణి చేయడానికి, విజయపథంలో నడిపించడానికి, అవసరమైతే వాటిని త్యాగం చెయ్యడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మిత్రత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఏదైనా పాపకర్మను చేసి నరకం అనుభవించాల్సి వచ్చినా నేను వెనుకంజ వెయ్యను. ఇదే మైత్రికి ఆదర్శం, ఈ రామునికి శిరోధార్యం. ఈ మైత్రీ బంధానికి అమరత్వాన్ని ఆపాదించేందుకు అగ్నిదేవుని సాక్షిభూతుని చేస్తున్నాను. స్వామి, మీరిరువురు అగ్నిదేవుడికి ప్రదక్షిణ చేయండి. దానివల్ల మీ మైత్రీ బంధానికి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ప్రభు, స్వీకరించండి స్వామి, అగ్నిదేవునికి అర్పించండి. నేటి నుండి మన ఇరువురి సుఖము దుఃఖము ఒక్కటే. నేటి నుండి మా సర్వస్వము తమ పరమే. సుఖము, వైభవం, సామ్రాజ్యం, నేడు ఉన్నవి, ముందు రానున్నవి సమస్తము మాతో పాటు మా మిత్రునికి చెందుతాయి. మిత్రమా, నీ మాటలు అమితానందాన్ని కలిగిస్తున్నాయి. నీ సుఖంలో కంటే దుఃఖంలో పాలు పంచుకోవడమే మన ఈ స్నేహబంధంలో ప్రథమ కర్తవ్యం. అగ్నిసాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. నీ భార్యను అపహరించిన నీ సోదరుడు వాలిని వధించి తీరతాను. నీవు పోగొట్టుకున్న రాజ్యాన్ని, నీ భార్యని నీకిప్పిస్తాను. నా తూణీరములో ఉన్న బాణాలు అమోఘమైనవి. ప్రయోగిస్తే లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదిస్తాయి. ప్రయోగిస్తే ప్రచండ వాయువేగంతో పయనించి ఇంద్రుడి వజ్రాయుధఘాతాన్ని తలపింపచేస్తాయి. మిత్రమా, మేము తాపసుల వలె ఉన్నా మా ఇరువురి వద్ద క్షత్రియకుల సహజమైన పౌరుషము, గురువుల వల్ల పొందిన అస్త్ర విద్యలు ఉన్నాయి. మా పరాక్రమము, శస్త్రాస్త్ర విద్యలపై పూర్తి నమ్మకముంచు. త్వరలో దుష్కర్ముడైన ఆ వాలిని నా బాణాలు అవశ్యం సంహరిస్తాయి. రామ, తన శోకాన్ని మరిచి మిత్రుడి దుఃఖాన్ని గుర్తుంచుకునేవాడి గొప్పతనాన్ని వర్ణించడానికి కేవలం మానవ మాత్రులే కాదు, 1000 పడగలు గల ఆదిశేషుడు తరమూ కాదు. సీతామాతను అన్వేషించడానికి మీరు మా సాయం కోరొచ్చారు. కాని అంతకంటే ముందు తమరే మాకు మేలు చేస్తామంటున్నారు. మహారాజు సుగ్రీవుడు మాటివ్వకముందే
మీరు భీషణ ప్రతిజ్ఞ చేశారు. తమరు ధన్యులు ప్రభు. తమకు శతకోటి వందనాలు. హే రాఘవ, గాయము బాధ గాయపడిన వానికి తెలుస్తుంది. తమ పత్ని వియోగంలోని బాధ నాకు బాగా తెలుసు. నేను ఈ అగ్ని సాక్షిగా వాగ్దానం చేస్తున్నాను. నేను మరల వానర సామ్రాజ్యాధిపతి అయినను కాకున్నను మా మిత్రులైన తమ భార్య సీతాదేవి పాతాళమునందున్నను ఆకాశమునందున్నను లేక భూమండలంలో ఏ మూలనున్నను అవశ్యం మేము అన్వేషిస్తాం. అప్పటి వరకు మా అందరికీ విశ్రాంతి అనేది ఉండదు. మిత్రమా, దుష్టదానవుని నివాస స్థలము ఎచ్చటనున్నదో తెలియజేస్తే వాడి వంశాన్ని సమూలంగా నాశనం చేస్తాను. వాడు కపటంతో సీతను అపహరించి నన్ను అవమానించడమే కాక రఘువంశ జనితులందరి కీర్తికి కళంకాన్ని ఆపాదించాడు. నీకు వాని వివరములు తెలిస్తే దయవుంచి నాతో చెప్పు. స్వయంగా వెళ్లి సీతను కాపాడుకుంటాను. ఏ రాఘవ, ఆ పాపాత్ముడైన రాక్షసుని యొక్క గుప్త నివాసం ఎక్కడ ఉన్నది? దానికున్న శక్తి ఎంతటిది? అతనికున్న శక్తి సామర్థ్యాలు ఎంతటివి? మొదలైన వివరములు ఏవీ నాకు తెలియవు. అయినను మాట ఇస్తున్నాను, మేము ప్రయత్నలోపం లేకుండా కష్టించి మిథిలా రాకుమారి అయిన సీతాదేవి తమకు అవశ్యం లభించేలా చేస్తాం. నా అనుమానమే నిజమైతే నేను సీతాదేవిని ఆ రాక్షసునితో పాటు చూశాను. చూసావా? నువ్వు నా సీతను చూశావా? ఎక్కడ? ఎలా? ఒకరోజు మేమైదుగురం పర్వత శిఖరంపై కూర్చుని ఉన్నాము. ఆ సమయంలో ఒక క్రూరుడైన రాక్షసుడు తన విమానంలో ఒక స్త్రీని దక్షిణ దిశగా తీసుకువెళ్లడం చూశాం. ఆ స్త్రీ తనని రక్షించమని ఆర్తనాదాలతో విలపించింది. మేము చూస్తుండగానే ఆమె తన నగలను తీసి తన చీర చెంగులో మూటగా కట్టి కిందకు విసిరింది. కాపాడండి, కాపాడండి! వనవాసులారా, నా భర్త నన్ను వెతుక్కుంటూ ఇటు వస్తే వారికి నా ఆభరణాలు చూపించి రావణుడు నన్ను అపహరించుకు వెళ్ళాడని చెప్పండి. మేము ఆ మూటను విప్పి చూశాం. అందులో ఆభరణాలున్నాయి. నేను ఆ ఆభరణాలను ఇప్పుడే తెప్పిస్తాను. వాటిని చూడండి. హనుమా, ఆ ఆభరణములను తీసుకురా. ఆజ్ఞ ప్రభు. చూడండి. ఈ ఆభరణములు సీతాదేవివి కాదు కదా? అవును మిత్రమా, ఇవి సీత ఆభరణాలు. నాకు మార్గం తెలియాలని తన పవిట కొంగును చించి ఆభరణాలను మూట కట్టి కిందకు విసిరేసింది. లక్ష్మణ, చూడు, ఇవి మీ వదిన వంకీలు. ఇవి కర్ణకుండలాలు. లక్ష్మణ, లక్ష్మణ, ఇవి సీతవే కదా? అగ్రజ, నిత్యం పాదాభివందనం చేసే నాకు వదిన గారి వంకీలు తెలియవు, ఆమె కర్ణకుండలాలు తెలియవు, ఇతర ఆభరణాలు తెలియవు. అగ్రజ, నేను వదిన గారి ముఖముపై ఎన్నడూ దృష్టి సారించలేదు కనుక వదిన గారి వంకీలను కర్ణకుండలాలను నేను గుర్తించలేను. ప్రతిదినము ఆమెకు పాదాభివందనం చేయడం వల్ల ఆమె కాలి అందలు మాత్రం గుర్తించగలను. ఖచ్చితంగా ఇవి ఆ మంజీరాలే. వదిన గారి చరణాలకు అనునిత్యం శోభనిచ్చేది. అవును లక్ష్మణ, ప్రాతకాలంలో పూజా కుసుమాల కోసం వెళ్ళిన సీత కాలి అందెల సవ్వడితో వనం చేతనత్వం పొందేది.
ఈ చీర చెంగుతోటి తను నా చరణాలు శుభ్రపరిచేది. నా ముఖాన్ని కూడా తుడిచేది. ఒక్కోసారి వింజామరలా వీచేది. సుప్రభాత సమయంలో నా పూజ పూర్తయిన పిమ్మట చీర కొంగును నా పాదముల కింద ఉంచి పాదధూళిని కనులకద్దుకునేది. లక్ష్మణం, నేడు అదే చీర చెంగును దూతగా చేసి తన శోకపూరితమైన కథను నాకు తెలియజేసింది. సీత, నీ సందేశం నాకు అందింది. నిన్ను కాపాడేందుకు నేను అవశ్యం వస్తాను. నువ్వు ఎక్కడ ఉన్నా సరే చింతించకు. నీ రాముడు నీకోసం తప్పక వస్తాడు సీత. నిజంగా వస్తారా స్వామి? ఏమైంది? ఎవరితో మాట్లాడుతున్నావు? సీత, నేనొస్తాను, నిన్ను తప్పక విడిపిస్తానని నా స్వామి నాతో అన్నట్టుగా అనిపించింది. త్రిజట, ఇది నిజమంటావా లేక నా భ్రమేనంటావా? ఇది భ్రమ కానేరదు జనకపుత్రి. నీ సర్వసుఖాలు త్యాగం చేసి నిరంతరము వారి ధ్యానంలోనే ఉండుట వలన నీ మనసు నీ బాధల్ని వారికి తెలుపుతూనే ఉంటుంది. ఎక్కడో ఉన్న వారి మాటల్ని వారి ఆత్మ నీ ఆత్మకు చేరవేసి ఉంటుంది. నిజంగా? అవునమ్మా, అవినాభావ సంబంధం అంటే అదే. ఎక్కడున్నారో ఈ సమయంలో? వారికి నా జాడ తెలిసిందో లేదో? జటాయు మరణించి ఉంటాడు. మరి వారికి నా గురించి ఎవరు చెప్తారు? పర్వత శిఖరంపై కొందరిని చూసి నా ఆభరణాలను విసిరేశాను. బహుశా అన్నదమ్ములిరువురు అక్కడకు చేరుకునుంటారు. నా ఆభరణాలను, నా పైట చెంగును వారు గుర్తించే ఉంటారు. తప్పక గుర్తించుంటారు. నా మాట నమ్ము, వారు అవశ్యం వస్తారు. సరే, ఈ ఫలాన్ని ఆరగించు, లేదంటే శుష్కించిపోతావు. ఎప్పుడు చూసినా పరధ్యానంగానే ఉంటావు. ఎన్నోసార్లు పిలిస్తేనే గాని నువ్వీ లోకంలోకి రావు. భర్తకు దూరమైన ఏ స్త్రీకైనా ఇదే పరిస్థితి. నేను నా పతిదేవుడితో మనసులోనే జీవిస్తున్నాను. నేను కోరుకునేది ఒక్కటే, ఈ పాప ప్రదేశపు ప్రభావం నా మీద ఉండకూడదు. మహారాణి తార ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆమె మందిరంలో ఉన్నారు. మేము వచ్చామని వారికి తెలియచే. జయము మహారాణి, యువరాజు అంగదుల వారు వేంచేశారు. అలాగా, తనని లోపలికి రమ్మను.